ఐపీఎల్ జరుగుతున్న వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి సంబంధించి కొన్ని నెలల నుండి కరెంటు బిల్లులు కట్టకపోవడంతో పాటు ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి లేకుండా విద్యుత్ వినియోగించుకుంటున్నారన్న సమాచారంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. గురువారం స్టేడియంలో చెన్నై, హైదరాబాద్ జట్లు ఉండగానే కరెంట్ నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి సంబంధించి కొద్ది నెలలుగా కరెంటు బిల్లులు కట్టడం లేదని, దీంతో బకాయిలు 1,63,00,000కు చేరుకున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ మొత్తం చెల్లించకుండానే ఐపీఎల్ మ్యాచ్లకు విద్యుత్ వాడుకోవడంపై కన్నెర్ర చేశారు. దీనిపై నోటీసులు ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పందించకపోవడంతో గురువారం రాత్రి కరెంట్ సరఫరా నిలిపివేశారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్కు ఒకరోజు ముందు కరెంట్ నిలిపివేయడంతో హెచ్సీఏ అధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే కాసేపటి తర్వాత సరఫరా పునరుద్ధరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నేడు జరిగే మ్యాచ్కు విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు ఉండవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు హెచ్సీఏ చాలా కాలంగా ఆస్తి పన్ను కూడా చెల్లించడం లేదని తెలుస్తోంది. ఉప్పల్ ఐడిఏ పరిధిలో స్టేడియం ఉండడంతో ఐలాకు సుమారు 33 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. దానిలో ఐలా నుంచి జీహెచ్ఎంసీకి 11 కోట్ల వరకు రావాలని ఉప్పల్ డీసీ ఆంజనేయులు తెలిపారు.